అయిపోయింది. హలో హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్. ఆల్మోస్ట్ హలో. మిడ్ సీజన్కి వచ్చినాం, అంటే 5 రోజుల తర్వాత మళ్ళీ చెప్తాం మిడ్ సీజన్కి వచ్చినామని. ఈరోజు అందుకే ఆల్మోస్ట్ అని చెప్తున్నా. సో రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్స్ అయినాయి నిన్న. ఎస్. ప్రాపర్ ఐపీఎల్, పాత ఐపీఎల్ రోజులు గుర్తు చేసిన మ్యాచ్ ఒకటైతే, కొత్త ఐపీఎల్ మ్యాచ్ గుర్తు చేసింది ఒకటి. పొద్దున మ్యాచ్కి వస్తే పింక్ టీమ్ లో పస లేదా కిందకి పోతే అది అర్థమవుతుంది. సో దే ఆర్ బీయింగ్ టెస్టెడ్ మళ్ళీ మళ్ళీ. పైన చెప్పా ఒక్కసారి కదా. వాళ్ళిద్దరు ముగ్గురు చేతులు ఎత్తేస్తే ఏం లేదు. ఆ అవును. షమ్రాన్ హిట్మయర్ పాపం కొట్టలేకపోతున్నాడు. రియాన్ పరాగ్ అయితే సీజన్ మొత్తం లాంగ్ డ్యూ ఉంది ఒక ఇన్నింగ్స్. డోనోవన్ ఫరేరా, రవీంద్ర జడేజా లాస్ట్ మ్యాచ్ ఆపుకున్నారు, కానీ ఈ మ్యాచ్ ఆపలేకపోయినారు పాపం. ఓపెనర్స్ డిజర్వ్ అట్లీస్ట్ 50 మేబీ. అదన్నా వచ్చుంటే ఇంకో 10-20 రన్లు పెరిగేవేమో. బట్ టోటల్ క్రెడిట్ టు కార్తిక్ త్యాగే బా. గుడ్ మ్మ్. గుడ్ బౌలింగ్ అని చెప్తా. ఎకానమీ వేసిండు, వికెట్లు తీసిండు రెండు. అండ్ వరుణ్ చక్రవర్తి ఫైనల్లీ కంబ్యాక్ ఇచ్చినాడు. ఎస్. ఏమంటారు, అండ్ ఇన్ ద ఎండ్ రింకు ఫినిష్డ్ ఆఫ్ ఇన్ స్టైల్. ఫైనలీ క్రేజీ. అంటే లాంగ్ టర్మ్ డ్యూ. మచ్ డిజర్వ్డ్. కేకేఆర్ కి పోస్ట్ మ్యాన్ ఎస్. ప్రజెంటేషన్ లో కూడా అదే చెప్తున్నాడు, రన్స్ వస్తలేవని చాలా బాధపడ్డా. మస్తు ఖుషి అయిపోయిందని. హ్యాపీ దాట్ రింకు క్లిక్ ఎవ్రీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఇండియన్ హీస్ ఎ యంగ్స్టర్ టీమ్ క్లిక్ ప్లేయర్ అయితే మ్యాన్. ఒక. హీస్ ఎ వెరీ యా. గుడ్ టీమ్ ప్లేయర్. ఎస్. అది కానీ ఇండియాకైనా కేకేఆర్ కైనా. టిమ్ సైఫర్ట్ నుండి లడ్డు అంటే బాల్ క్రేజీ ఉండేది మీకు. టువర్డ్స్ ద ఇన్స్వింగ్ వచ్చి లోపలికి తిరిగి ప్యాడ్స్ కి టచ్ అయిపోయింది, చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఉండే. ఐ థింక్ హీ డిజర్వ్స్ అనదర్ ఛాన్స్. సి వర్కౌట్ దేర్ ఆర్ అయిపోయింది టూ కదా థింగ్స్ అని దట్ ఐ వాంట్ టు తీయకూడదు. హైలైట్. వన్ ఏంటంటే ఆర్ఆర్ ఎప్పుడు ఇంతే, దే స్టార్ట్ ఆన్ టాప్, పైకి క్లిఫ్ మీదకి వెళ్ళిపోతారు. సీజన్ ఎప్పుడు అంతే. వాళ్ళ ఓపెనర్ స్ట్రైక్ అవుతారు, సంజు, బట్లర్. ఆ రోజుల నుండి టాప్ కి వెళ్తారు. 5 విన్స్. సడన్ గా నోస్ డైవ్. ఐ డోంట్ వాంట్ రిపీట్ అగైన్. మనం ఇది వరకు కూడా మాట్లాడాం. ఎస్ దే ఎస్. ఆల్వేస్ డూ దిస్. వాళ్ళు ఇన్ ద మిడ్ సీజన్ కి వచ్చేసరికి నోస్ డైవ్ తీసుకుంటారు. 3 కొలాప్సింగ్ గేమ్స్. వాళ్ళ ఓపెనర్స్ ఫ్లాప్ అవగానే మిడిల్ ఆర్డర్ టెస్ట్ అవుతుంది, మిడిల్ ఆర్డర్ నిల్చోదు, అండ్ దే కొలాప్స్. ఆ అవును. నెక్స్ట్ 3 అంటే మిడ్ సీజన్ కి వచ్చేసరికి ఫస్ట్ 5 గేమ్స్ లో టాప్ లో ఉంటారు. మిడ్ సీజన్ కి వచ్చేసరికి వాళ్ళు థర్డ్ ఫోర్త్ లో హ్యాంగ్ అవుతూ ట్రూ. ఉంటారు. దాని తర్వాత ఇన్ ద యా. మిడిల్ చాలా స్ట్రగుల్ అయ్యి అవుతారో అవ్వలో, క్వాలిఫై అవుతారో లేదో తెలియదు. అండ్ అవును. నెంబర్ 2, వెన్ ఇట్ కమ్స్ టు కేకేఆర్, ఐ థింక్ టిమ్ సైఫర్ట్ కొంచెం శ్రద్ధ చేసి ఆడాలి. ఎందుకంటే నువ్వు ఫిన్నాలన్ ప్లేస్ లో వస్తున్నావు. ఫిన్నాలన్ కనీసం 20-30 అయినా ఇచ్చేటోడు. మనోడు అవును. మరి గోల్డెన్ డక్లు సింగిల్ డిజిట్లు అంటే కష్టం. అండ్ కేకేఆర్ కష్టం. ఎస్. గుడ్ దట్ దే గాట్ ఎ విన్. నౌ టేబుల్ గెట్స్ ఈవెన్ విన్ మోర్ వచ్చింది కాబట్టి ఇంట్రెస్టింగ్. హార్ష్ ఉండరు అని నేను అనుకుంటున్నా. సో అగైన్ ఒక గేమ్ పైన లెట్స్ నాట్ డిస్కస్ వే ఎస్. టూ మచ్. ఇంకో గేమ్కి వెళ్ళిపోదాము. ఫాట్ ఎస్. మ్యాచ్. కొత్త కొత్త ట్రెండ్ నడుస్తున్న మ్యాచ్. ప్రప్సిమ్రన్ అవుట్ అవుతాడు మనం ముందు అనుకున్నాము. ఎస్. ఓపెనర్స్ లో అంటే మన అనాలిసిస్ తర్వాత మాట్లాడేటప్పుడు అనుకున్నాం, ఓపెనర్స్ లో ఒకటి పోతారు ఒకటి క్లిక్ అవుతారు అనే ఫీల్ వస్తుంది అన్నప్పుడు, ప్రియాంష్ ఆర్యా మ్యాన్, వాట్ ఎ గేమ్, వాట్ ఎ మ్యాచ్. అండ్ అసలు వాట్ ఏ స్టాండ్. వాట్ ఏ ఎస్ స్టాండ్. లిటరలీ డక్, ఫస్ట్ 90. బాల్ డక్ అయ్యాడు. ప్రబ్ సిమ్రన్ వచ్చాడు. కూపర్ కొనలి అండ్ ప్రియాన్ షారియా వాళ్ళు. ఎస్. వాట్ అంటే ఏ స్టాండ్. 90s లో ఉన్నప్పుడు కూడా సెంచరీ ఎన్ని వద్దు, పాయింట్ కి రా నేను హిట్ కొడతా అని. గ్రేట్ యాటిట్యూడ్ ఫర్ యంగ్స్టర్. ఎస్. సో ఇద్దరు. ఆ ఆ మెంటాలిటీ ఈజ్ రియలీ గుడ్. అండ్ లక్నో వాజ్ అ గుడ్ బౌలింగ్ సైడ్ టిల్ నౌ. మంచి ఎస్. బౌలింగ్ సైడ్ ఉండే, బట్ దే వర్ ఆల్సో టెస్టెడ్, గుడ్ ఫర్ దెమ్. అండ్ వర్స్ట్ డెసిషన్ టు సెండ్ బదోని ఇన్ యాజ్ అన్ ఓపెనర్. ఎస్. మీరు హీఈస్ ఎ టార్గెట్ ఫినిషర్, ఎంత మిడిల్ ఉంది, ఆర్డర్ ప్లేయర్. ఏం ట్రై చేస్తున్నారు మీరు? ఆ, ఏం అర్థం కావట్లే వాళ్ళకి. అసలు పంట మొత్తం ఫ్లంక్ డెసిషన్ తీసుకుంటున్నాడు. ఇట్స్ నాట్ పంత్, స్పిన్. ఇట్స్ దేర్ ఓనర్. ఇట్స్ దేర్ ఐ డోంట్ నో. ఫ్రాంచైజ్ ఓనర్ హూ ఇస్ నీకు దిగ్వేష్ మనోడు. రాతి ఎందుకు వాళ్ళ ఆడలేదు ఫ్రాంచ్. నిన్న? ఎస్. ఎస్. బౌలింగ్ ఎందుకు, ఐడెన్ మాక్రమ్ ఎందుకు అంత కిందికి వచ్చిండు? పూరన్ 1 డౌన్ రావాల్సింది, 2 డౌన్ వచ్చినాడు. ఎనీవే, దిస్ ఇస్ కేయాస్ ఆఫ్ బ్యాడ్ డెసిషన్స్ ఫర్ దెమ్. వాళ్ళ అండ్ దానికి ఫ్రాంచైజ్ తోడు ఓనరు వాళ్ళ టీమ్ డెసిషన్స్ లో బౌలింగ్. వేలు పెట్టకపోతే బాగుపడతారు. ఎనీవే, చాలా ఇంకా ఎనఫ్ ఫర్ ద ప్రీవియస్ మ్యాచెస్. ఈ రోజు బట్ మూమెంట్కి వద్దాం. సో చూసింగ్ నాకు, ఐ విల్ గో హెడ్ విత్ ముంబై. సార్ ఏమో ఓకే. అంటున్నావు?
పంజాబ్ స్టేయింగ్ ఆన్ ద టాప్ వితౌట్ ఎనీ యా లాస్. యా దే యా ఆర్ యా అంటే సో అగైన్ పంజాబ్ అండ్ ఆర్సీబీ ఆర్ లైక్ దే ఆర్ డూయింగ్ వెల్ నౌ ఎట్ ద మూమెంట్. మిడ్ సీజన్ టీమ్స్ కి టు చూద్దాం. బీట్. ఎస్ ఎస్, ఎస్, టీమ్స్ టు టీమ్ బీట్. టు బీట్ యాజ్ ఆఫ్ నౌ. యా, ఎస్. కమింగ్ బ్యాక్ టు టుడేస్ గేమ్, నిన్న 50-50 అయింది, మొన్న మొత్తం గెలిచిన కాబట్టి ఐ బిలీవ్ నువ్వు గుజరాత్ తీసుకుంటావు అని. నేను ముంబై తీసుకుంటా, అండ్ ఐ మీన్ రైడింగ్ హై ఆన్ ముంబై ఫ్రమ్ ఫస్ట్ గేమ్. ప్రతిసారి ముంబై ముంబై అంటున్నా, ఎందుకంటే వాళ్ళని చూసి అలవాటు అయిపోయింది నాకు, కమ్బ్యాక్ ఇస్తారు అని. సో ఏ బై ద వే, అది నాట్ నిన్న 2లో 2 నువ్వే గెలిచావు కాబట్టి ఈ రోజు ఎస్. నీదే చాయిస్. ఎస్. ఓకే, సో ఐల్ పిక్ ముంబై ఓన్లీ, ఎందుకంటే ఐ ట్రస్ట్ ద టీమ్. ఒకటేంటంటే డిసిజన్ మేకింగ్ లో, క్యాప్టెన్సీ డిసిజన్ మేకింగ్ లోనో, ఆ టీమ్ మెంటాలిటీలో కొంచెం ఇది పోతుంది అనిపిస్తుంది నాకు. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ప్లేయింగ్ 11 ఫర్ టుడే, క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ, అండ్ ఇద్దరు తర్వాత స్కై వచ్చి దాని తర్వాత వర్మ వస్తాడు అనుకుంటున్నా. దెన్ నమల్దీర్ అండ్ హార్దిక్ పాండ్యా, షర్ఫ్ షర్ఫెన్ రుతఫర్డ్ ఆర్ శాంట్నర్. దాని తర్వాత బుమ్రా అండ్ అశ్విని కుమార్. అశ్వని కుమార్ గుడ్. యా, అంటే రావత్. నువ్వు అన్నట్టు కరెక్ట్. ముంబైలో వాట్ ఈజ్ ల్యాకింగ్ అంటే టీమ్ గ్రూపింగ్ కరెక్ట్ గా లేదు. దే యా డైనమిక్స్ అంటే వాళ్ళు యా సరిగ్గా జెల్ అవ్వట్లేదు అనిపిస్తుంది. ఇట్స్ యా వెరీ ఎవిడెంట్. బుమ్రా అండ్ అవును, హార్దిక్ ఆ ఎక్స్చేంజ్ ఏంటో వెరీ అర్థం కాదు. కనిపించేస్తుంది. యా అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అంటే ఐ థింక్ ఎందుకో తెలియట్లేదు, ఇట్స్ ఎ టాప్ టీమ్ టు బీట్. మళ్ళీ బట్ యా. వచ్చే ఓపెనింగ్ స్మెల్ లో, అంటే పవర్ ప్లే లో బుమ్రాకి 3 ఓవర్స్ ఇచ్చినా పర్లేదు, నీకు ఇనీషియల్ ఎస్. వికెట్ తీస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు లీడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు ముంబైకి. ఇన్ని రోజులు ఎస్. ఎవరో ఒకరు సంబడి యూస్ టు టేక్ దట్ స్టీమ్ ఆఫ్, అండ్ దెన్ బుమ్రా యూస్ టు కమ్ అండ్ షైన్. సో ఆ స్టీమ్ తీయడానికి నీకు బుమ్రానే వాడితే బాగుంటది. యూ కెన్ బ్రింగ్ ఇన్ వాష్ అండ్ ఆల్ యాజ్ వెల్, ఆ ఛాన్స్ ఉంది. బట్ బుమ్రా యూస్ టు లీడ్ దట్ అటాక్ ఫస్ట్ బాల్ ఎస్. నుండి, ఫస్ట్ స్పెల్ నుండి. పవర్ ప్లే లో మెజారిటీ స్పెల్ ఎలా అయితే అట్లీస్ట్ ఆర్సీబీ 2 ఓవర్లు వాళ్ళు, వేయచ్చు. 2 ఓవర్లు వేసి ఎస్, ఎండ్ లో చేకప్ 2 ఆడుకున్నాడు. వేసుకోవచ్చు. లేదా అవుట్ సైడ్ యా. 3, మతలబ్ మొత్తం గుంజేసుకోండి. టువర్డ్స్ ద ఎండ్ నీకు డెత్ ఓవర్స్ కి ఉన్నది. నువ్వు ఫస్ట్ పవర్ ప్లే గెలిచిన తర్వాత మ్యాచ్ నీకు ఈజీ అయిపోతుంది, నువ్వు తర్వాత ఎస్. కాపాడుకుంటా అన్నావు. ఎస్. ఈ సో సీజన్ దట్స్ వాట్ ఐ అలాగే థింక్. వెళ్తుంది. కరెక్ట్. యా, గో హెడ్ విత్ యువర్ ఎనీవే, కమింగ్ గుజరాత్. టు గుజరాత్ టైటన్స్, ఇట్స్ వెరీ ఈజీ అబ్బా. దే హావ్ బీన్ ప్లేయింగ్ ద సేమ్ ప్లేయింగ్ 12 ఎంటైర్ సీజన్ ఇప్పటిదాకా. యా సో ఐ యా విల్ పిక్ ద సేమ్ టీమ్. పెద్ద శుభ్మన్ గిల్ చేంజెస్ ఏం ఇన్ లేవు. ఫార్మ్, యా బి సాయి సుదర్శన్, అండ్ దెన్ జోస్ బట్లర్, యా వాషింగ్టన్ సుందర్, యా గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, షారూక్ ఖాన్, దాని తర్వాత రషీద్ రషీద్ ఖాన్, ఖాన్. అశోక్ శర్మ, కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ. సో నలుగురు వన్ కీ పేసర్లు, ప్లేయర్ దట్ ఐ నలుగురు వాంట్ టు లుక్ క్రేజీ ఫార్వర్డ్ పేసర్లు. టు. ఎస్. యా, చెప్పు. One key player that I want to look forward to in this game is Sai Sudarshan. లాంగ్ డ్యూ ఉన్నాడు. అందులోనూ అహ్మదాబాద్ లో హోమ్ గ్రౌండ్ కాబట్టి ఐ థింక్ గిల్ ఈజ్ ఇన్ ఫార్మ్ ఆబ్వియస్లీ, బట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దేర్ ఓపెనింగ్, హౌ దే వర్క్. సో ఓకే, దట్స్ అబౌట్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ ఫర్ గుజరాత్. నాకెందుకో ఆ, సాయి ఈరోజు 100 కొడతాడు అనిపిస్తుంది, అండ్ చూద్దాం. బట్లర్ అండ్ గిల్ ఫ్లాప్ అవుతాడు అనిపిస్తుంది. జస్ట్ మై థాట్. బుమ్రా ఫస్ట్ ఓవర్ లో ఎవరిదో ఒక వికెట్ తీసుకుంటాడని అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు కంబ్యాక్ ఇచ్చినారు, ఫామ్ లో ఉన్నోళ్ళు ఎస్. లేనోళ్ళు అందరూ. బుమ్రా ఇస్ ద ఓన్లీ వన్ హూస్ yet to take a ఐ first థింక్ wicket this season. ఎస్. ఐ సో థింక్ ఈ టాస్ రోజు గెలిచి బ్యాటింగ్ ఫస్ట్ అవుతే మాత్రం గుజరాత్, సాయి సుదర్శన్ అండ్ గిల్ మంచిగా మంచి పార్ట్నర్షిప్ వస్తుంది. ఏమో, నాకు ఫస్ట్ వికెట్ దట్స్ తొందర మై పడుతుంది ప్రెడిక్షన్. అనిపిస్తుంది. లేదు, గిల్ వికెట్ పడుతుంది ఎర్లీగా అనుకుంటున్నా, ఇన్ సింగిల్ డిజిట్స్. దాని తర్వాత ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్, సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ బాగా వస్తుందని అనుకుంటున్నా. ఓకే. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే. యా, మ్యాచ్ ఆల్ అనాలిసిస్, రైట్. మ్యాచ్ అయిపోయాక మ్యాచ్ అనాలిసిస్ పాతు నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూతో మనం మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ సీ యూ, బాయ్ బాయ్, పీస్ అవుట్. పీస్ అవుట్. మన బ్యాట్ మన బ్యాట్ బాల్.